ఆ రోజుల్లో ఆనాటి పాలకులు ఇక్కడ పరిశ్రమలు రావాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో ఈ భూములు తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. కారణాలు ఏదేమైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, పరిశ్రమలు మూతపడ్డాయి కావచ్చు. మరి వాళ్ళను బయట కావాలంటే భూములు ఇవ్వండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి పరిశ్రమలు తరలించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు? 30% ఆ భూములను వాళ్ళకు దారాదత్తం చేసి ఫీజులు లేకుండా మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేసి వాళ్ళను బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తుంది, మళ్ళీ రెండోసారి ఇన్సెంటివ్లు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వం ఎందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది? వై గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్? ఇన్సెంటివ్ దేనికి? ఇన్సెంటివ్ ఇస్తే 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి.